రాష్ట్ర ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీలు. మణిపూర్లో క్రిస్టియన్లపై దాడులు చేసిన కేంద్రంలోని ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కారు సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తి ఏపీలోనూ నెలకొని ఉంది. ఈ ఘటనపై పలు క్రిస్టియన్ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పై పరిణామాలతో ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గాలు బీజేపీపై ఆగ్రహంతో ఆ పార్టీతో అంటకాగే పార్టీని కూడా శిక్షించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన కూటమి మైనార్టీల భావాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే ఎదురుదెబ్బ తప్పదు. వేసవి కాలంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్ర ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్ఆర్సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో అధికార మార్పిడి ఖాయమని టీడీపీ జనసేన కూటమి భావిస్తోంది. ఆ పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారని చెప్పవచ్చు. మైనార్టీల జనాభా, గత ఎన్నికల్లో వారు అనుసరించిన విధానం అంశాలను పరిశీలించడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంటూ పీపుల్స్ పల్స్ శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఏపీలో సుమారు 10% ముస్లింలు, 1% క్రిస్టియన్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాలలో కూడా మత మార్పిళ్లు జరుగుతున్నాయి. ఇలాంటివి అధికారిక గణాంకాల్లో వ్యక్తం కావు. ఎన్నికల్లో మైనార్టీల ప్రభావం ఉండబోతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో 10% పైగా, కడప, కర్నూలు జిల్లాలలో 15% పైగా మైనార్టీలున్నారు. ప్రధానంగా ముస్లింలు 64 స్థానాలకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారని అంచనా. మైనార్టీల నిర్ణయం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కంటే బీజేపీపైనే అధికంగా ఆధారపడి ఉంటోంది. ఇక్కడి పార్టీలు బీజేపీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించే తీరును బట్టి ముస్లింలు నిర్ణయం తీసుకుంటారని గత ఎన్నికల అనుభవాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో పొందిన ముస్లిం ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీఎస్టీఎస్ లోక్నీతి డేటాను పరిశీలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయడంతో టీడీపీ 1996లో 36.7%, 1998లో 46.6%, 2009లో 24.8%, 2019లో 46% ముస్లిం ఓట్లు పొందింది. అదే బీజేపీతో కలిసి పోటీ చేసిన 1999లో 28.2%, 2004లో 34%, 2014లో 33% ముస్లిం ఓట్లు పొందింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు ముస్లిం మద్దతు కోల్పోతున్న టీడీపీ, బీజేపీతో కలవకుండా పోటీ చేసినప్పుడు మాత్రం అధికంగా ముస్లిం ఓట్లను పొందుతోంది. బీజేపీతో పొత్తు లేకుండా 2009లో పోటీ చేసిన టీడీపీకి 24.8% ఓట్లే రావడానికి ప్రధాన కారణం అప్పుడు జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉండడమే. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్సీపీ 2014లో రికార్డు స్థాయిలో 66% మైనార్టీల మద్దతు పొందింది. అదే 2019 ఎన్నికలొచ్చేసరికి 17% ఓట్లు కోల్పోయి 49% ఓట్లే పొందింది. దీనికి ప్రధాన కారణాలు ఆ ఎన్నికలకు ముందు జగన్ బీజేపీ కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా కఠినంగా వ్యవహరించడం. ఈ చరిత్రలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ప్రభావం లేని బీజేపీ పరోక్షంగా ఇతర పార్టీల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. వైఎస్ రాజశేఖరరెడ్డిని తమ ఆరాధ్య దైవంగా భావించే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రధాన ఆశయమైన సెక్యులర్ భావాలకు తిలోదకాలిస్తుందనే భావన రాష్ట్రంలోని మైనార్టీలలో నెలకొంది. వైఎస్ఆర్ ఎప్పుడూ రాజీ పడకుండా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఒకానొక సమయంలో వైఎస్ఆర్పై ఆర్ఎస్ఎస్ కేసు కూడా పెట్టింది. ఇందుకు భిన్నంగా వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న అనేక కారణాలతో మొదటి నుండి బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సయోధ్యగానే మెలుగుతున్నారు.
2014లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ కలిశారు. అప్పటి నుండే జగన్ బీజేపీపై సాఫ్ట్ కార్నర్గా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా కేంద్రంలో అందరికంటే ముందే బీజేపీకి మద్దతు ఇస్తుండడంతో రాష్ట్రంలోని మైనార్టీలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో మొదటి నుండి ముస్లింలు, క్రిస్టియన్లు ఏకపక్షంగా మద్దతిస్తున్నారు. ముస్లింలతో పాటు క్రిస్టియన్లకు కూడా జగన్ బీజేపీ దోస్తీ నచ్చడం లేదు. క్రిస్టియన్ల ఓటింగ్ శాతం తక్కువే అయినా మత మార్పిడితో క్రిస్టియన్లుగా మారుతున్న సామాజిక వర్గాలకు కూడా బీజేపీతో సయోధ్యపై జగన్ అంటే గురుగా ఉన్నారు. బీజేపీతో జగన్ తీరు ఇలాగే కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ముస్లిం ఓట్లను నష్టపోయే అవకాశాలున్నాయని ఆ పార్టీ సానుభూతిపరులు భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి నుండి బీజేపీ పట్ల దృఢవైఖరితో లేకుండా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారు. 1998లో చంద్రబాబు బీజేపీని విమర్శిస్తూ ఆ పార్టీ మసీదులు కూలుస్తుంటే తాము మసీదులు నిర్మిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. 1999 పార్లమెంట్ ఎన్నికల సమయంలో 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు కూటమిలోని నేతలకు చెప్పకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు మళ్లారు. 2004 ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఓడిపోయారని, ఇకపై బీజేపీతో కలవనని చంద్రబాబు చెప్పారు. మళ్లీ 2014లో బీజేపీతో జతకట్టిన చంద్రబాబు 2019 ఎన్నికల ముందు బీజేపీకి రామ్ చెప్పారు. ఇకపై భవిష్యత్తులో ప్రాణం పోయినా బీజేపీతో కలవమని ఆయన చెప్పగా, టీడీపీతో ఇక ముందు పొత్తు పెట్టుకోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాను టీడీపీ శ్రేణులు అడ్డుకొన్నాయి. నిప్పు నీరుగా సాగిన వీరి తీరులో 2019లో టీడీపీ ఓటమి తర్వాత మార్పు వచ్చింది. 2019కి ముందు బీజేపీపై కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన ప్రత్యేక హోదాతో పాటు ఇతర హామీలపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని, రాష్ట్రానికి కావాల్సింది పాచిపోయిన లడ్డూలు కావని 2019లో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. పొత్తుపై ఆయన అనేక వివరణలు ఇచ్చినా మైనార్టీలకు అన్యాయం జరిగితే మొదటగా తానే స్పందిస్తారని పవన్ చెబుతున్నా ప్రస్తుత బీజేపీ పోకడలతో ఆయన మాటలను మైనార్టీలు విశ్వసించడం కష్టమే. బీజేపీ వ్యవహారాలను వ్యతిరేకించే మైనార్టీలకు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయాలున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్, ఒడిశాలో బీజేడీ, కాంగ్రెస్లు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన కూటమే ఉండడం ఇబ్బందికరమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మొదటి నుండి పరిశీలిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ప్రభావం నామమాత్రమే. రాష్ట్రంలో నోటాతో పోటీపడుతున్న బీజేపీ గురించి మైనార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో మైనార్టీలలో అభద్రతా భావం పెరగడంతో పాటు ఆ పార్టీపై ఆగ్రహం కూడా ప్రారంభమైంది. అయోధ్య రామాలయం అంశంపై బీజేపీ దూకుడు, కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు, సీఏ, ఎన్ఆర్సీ, కామన్ సివిల్ కోడ్ ప్రతిపాదన వంటి నిర్ణయాలతో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ముస్లింలు భావిస్తున్నారు. మణిపూర్లో క్రిస్టియన్లపై దాడులు చేసిన కేంద్రంలోని, ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కారు సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తి ఈ రాష్ట్రంలోనూ నెలకొని ఉంది. ఈ ఘటనపై పలు క్రిస్టియన్ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పై పరిణామాలతో ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గాలు బీజేపీపై ఆగ్రహంతో ఆ పార్టీతో అంటకాగే పార్టీని కూడా శిక్షించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాయి. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన కూటమి మైనార్టీల భావాలను పట్టించుకోకుండా ముందుకెళ్తే ఎదురుదెబ్బ తప్పదు. బీజేపీ పోకడలపై దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, మేధావుల సంఘాలు మండిపడుతున్నాయి. వారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో, తెలంగాణలో బీజేపీని అడ్డుకోవడంలో విజయవంతమయ్యారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన కూటమి బీజేపీతో ఎంత దూరం పాటిస్తే అంత మంచిదనే వాస్తవాన్ని గుర్తించి మెలిగితేనే మంచిది.